సత్యమును జీవమును ఆధారము ఈ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. Cheno
మనకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని నాచగా, తెగించి మృతి కోపగించి పాపపు దిగుల్ సొగసుగానంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి నూతన వారంలో ప్రవేశించాం. మార్చి మాసం, మరి పరీక్షల మాసం. మరి ఇటువంటి అనుభవాల మధ్య కొంత ఒత్తిడితో కూడిన మాసం. చాలామంది విద్యార్థులకు మాత్రమే కాకుండా వారి పేరెంట్స్కి కూడా, అలాగే చాలామంది ఉద్యోగులకు ఇది ఆర్థిక సంవత్సరం ముగింపు. వారికి కూడా కొంత ప్రెజర్ ఉంటుంది. ఈ అనుభవాల మధ్య మరి నూతన మాసంలో, నూతన వారములో ఈ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమం మనకు నిజంగా ఒక కంఫర్ట్ అనుగ్రహించాలని, ఆ ఒత్తిడి తొలగించాలని కోరుకుంటూ, మరి కీర్తన గ్రంథంలోంచి 4వ కీర్తన ఆధారంగా ఈ వారము ధ్యానాల్లో కొనసాగింపచేద్దాం. 4వ కీర్తన ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రభువాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మాకు వినిపిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఈ కీర్తనల ఆధారంగా, ఆయా భక్తుల జీవిత సాక్ష్యాల సాదృశ్యాల ఆధారంగా నేటి మా జీవిత అనుభవాలకు అన్వయించుకోవటానికి, తద్వారా మరి సేద తీర్చబట్టకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ 4వ కీర్తన మేము ధ్యానం చేస్తుండగా మరి వారమంతయు ప్రభా ఆయా రీతిలుగా ఆయా వచనాల్లోంచి మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 4వ కీర్తన పరిచయాన్ని మరి ముందుగా మనం ప్రారంభిద్దాం. ఈ కీర్తన పైభాగంలో ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది దావీదు కీర్తన, అనగా రచయిత దావీదే. దాన్ని ఎలా పాడాలి, ఏ ట్యూన్లో పాడాలి అన్నదానికి తంతి వాయిద్యాలతో పాడదగినది అంటూ, అది ఎవరికి ఆయన ఆ కీర్తన మరి అందించాడు, ఒక విధంగా చెప్పంటే కంపోజర్ కానీ లేకపోతే గాయకులుగా ఈ కీర్తన కొనసాగింప చేయటానికి ఈ కీర్తన తన అనుభవ సాక్ష్యం ద్వారా, సాదృశ్యం ద్వారా వ్రాసి ఆ ప్రధాన గాయకునికి అందించాడు అని భావించడానికి ఈ పైభాగంలో ఉన్నటువంటి మనకు ఈ నోట్స్ పీఠిక తెలియచేస్తుంది. సో ఈ పీఠిక నేపథ్యంలో, అదే రీతిగా ఇందులో ఉన్న ఈ కంటెంట్ నేపథ్యంలో, ఈ కంటెంట్కి ముందున్నటువంటి 3వ కీర్తనకు ఉన్న కొంత
సామరూప్యత నేపథ్యంలో ఈ 3వ కీర్తన కొనసాగింపే 4వ కీర్తన అని మరి పండితులు అనేక మంది భావించారు. అనగా 3వ కీర్తన పైభాగంలో అబ్షాలోము నుంచి పారిపోతున్నప్పుడు రాసిన కీర్తన, అనగా ద ప్రాబ్లం అక్కడ స్పెసిఫై చేయబడింది. కాబట్టి మరలా ఆ తదుపరి కీర్తనలో ఆ ప్రాబ్లం అక్కడ స్పెసిఫై చేయబడకపోయినప్పటికీ చేయవలసిన అవసరం కనిపించలేదు. కాబట్టి దావీదు ఈ కీర్తన రాస్తూ మరి ఈ కీర్తనను ఆయన ప్రధాన గాయకునికి పంపించినట్లుగా, ఇది ఏ ట్యూన్తో రాయాలో పాడాలో ఆ ట్యూన్ కూడా చెప్పి ఆ గాయకునికి పంపించినట్టుగా మనము గమనిస్తాం. సాధారణంగా ఈ నేపథ్య గాయకులు ఉంటారు కదండి. ఒక పాట రాయాలంటే రచయిత ఆ సందర్భాన్ని అనుసరించి ఆ రచయితకు సందర్భం చెబుతారు నిర్మాతలు. దాన్ని బట్టి ఆ రచయిత ఆ పాట రాస్తాడు. కొన్నిసార్లు ఆ రచయితకు ముందుగానే ఆ ట్యూన్ కంపోజ్ చేయబడి ఇస్తారు. కొన్నిసార్లు పాట రాసిన తర్వాత పాటను బట్టి కంపోజ్ చేయడం జరుగుతుంది, ఆయా కంపోజర్ యొక్క టేస్ట్ని బట్టి. సో అదే రీతిగా దావీదు తన అనుభవ సాక్ష్యం ద్వారా కాంటెక్స్ట్ని బట్టి ఈ కీర్తన రాశాడు. సో దానికి ఏ రాగంలో పాడితే బాగుంటుంది అని తెలియచేస్తూ దీన్ని మరి అనునిత్యము పాడటానికి ప్రధాన గాయకునికి పంపించాడు. సో ఈ నేపథ్యంలో ప్రధాన గాయకునికి పంపించాడు కాబట్టి ఈ ప్రధాన గాయకుడు ఎవరు అనే దాని మీద కొంత లోతుగా విశ్లేషించాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ తర్వాత చాలా కీర్తనలు ప్రధాన గాయకునికని, ఆసాపు కీర్తనలని, కోరహు కీర్తనలని అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి వాటి గురించి కొంత మనము ఉపోద్ఘాతం అవసరం. ఇక్కడ మాత్రమే కాదు, మరి మిగతా పేర్లు కనబడినప్పుడు అక్కడ కూడా కొంత మనం ఉపోద్ఘాతాన్ని ధ్యానం చేస్తూ వెళ్దాం. సో ఈ కీర్తన ఎవరికి అనగా పంపించాడు ప్రధాన గాయకుని కనుక ఈ ప్రధాన గాయకుడు ఎవరు, ఏ కాలానికి చెందినవాడు, ఆ గాయకుని ఎవరు నియమించారు, ఈ వాస్తవాలు కొంత ఈ దినము జ్ఞాపకం చేసుకోవాలని తలుస్తున్నాను. అనగా కేవలం ఈ రోజు మట్టుకు మాత్రమే కాదండి, ఈ ఇన్ఫర్మేషన్ దయచేసి ఈ కీర్తనలో ధ్యానం చేసిన ప్రతిసారి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీ మనసులో ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంత శ్రద్ధ తీసుకుని వెనక్కి వెళ్ళడం జరిగింది. ఒకసారి సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. మొదటి వచనం. లేవికి ముని మనవడును, కహతుకు మనవడును, ఇస్సారు కుమారుడు కోరహు, రూబేనులో ఏలియాబు కుమారుడైన దాతాను, అభిరామును, పేలేతు కుమారుడైన ఓనును పోషించుకొని, ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులు, ప్రధాన యాజకులైన సమాజ ప్రధానులైన 200 మంది దేవుతో మోషేకు ఎదురుగా నిలిచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు అని ఆ తిరుగుబాటు చేసిన వారిలో అక్కడ లేవీకి ముని మనవడు కహతు, కహతుకు మనవడు ఇస్సారు కుమారుడు కోరహు కనబడతాడు. ఈ కోరహును మరి మోషే ఆ నిబంధన మందసాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని నియమించినప్పుడు ఈ కహతీయులకు సంగీత పరిచర్య అందించబడుతుంది. లేవి కుమారులలో మరి ఒక కుమారుడు కహతు, ఆ కహతు సంతతికి మరి ఆలయములో, దేవుని సన్నిధిలో, ఆరాధనలో సంగీత పరిచర్య, క్వైర్ విభాగం వారికి అప్పగించబడింది. సో మన ఆరాధనలో కూడా దైవ సేవకులు, వాక్యోపదేశకులు ఉంటారు, ఆరాధన ప్రారంభించేవారు ఉంటారు, కొన్ని చోట్ల వేరే వారుగా, సంగీతం ఉంటారు, పరిచారకులు వేరేగా ఉంటారు. సో అందరూ కలిసి ఆరాధనకు ఒక నింపుదల తీసుకొస్తారు. అనే ఎవరి బాధ్యతలు వారి అలా బాధ్యతలు కూడా నిర్వర్తించాడు మోషే.
కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ కోరహు అతని కుమారుడు ఎదురు తిరిగి మీతో మాకు పని లేదు, దేవుని ఆలయంలో మేము కూడా మేము పాడకపోతే అసలు ఆరాధనే లేదు, మేము వాయించకపోతే ఆరాధనే లేదు. సో వీఆర్ ఇంపార్టెంట్, మేమందరం ఉన్నాం కాబట్టి నువ్వు నిలబడి వాక్యం చెప్తున్నావు, మేమందరం ఉన్నాం కాబట్టి నువ్వు కాపరిగా ఉన్నావు, మేము లేకపోతే నువ్వు లేవు. ఇలా అలిగేవారు కూడా ఈనాటి కాలంలో కనబడుతున్నారు. మా మీదే మేము లేకపోతే లేదు అని. సో ఈ భావన ఈనాడు పుట్టింది కాదు, ఆనాడు ప్రథమ సంగీత బృందమే మోషే ద్వారా ఫస్ట్ ఆరాధన వ్యవస్థ ఆ ప్రత్యక్ష గుడారంలో స్థాపించబడ్డప్పుడు, మోషే ద్వారా స్థాపించబడ్డప్పుడు ఆ మొదటి ఆరాధన వ్యవస్థలోనే మొదటి గాయకులు సంగీత బృందము మోషే మీద తిరుగుబాటు చేశారు. ఈనాడు చాలా సంఘాల్లో మరి దేవుని సేవకులకు సమస్యలు అంటే గాయక బృందమే. సో ఈ అనుభవాల మధ్య అనగా నేను ఒక సంఘం గురించి లేకపోతే మన సంఘం గురించి మాట్లాడుతున్నాను అనుకోబాకండి దయచేసి. నేను ఏది మాట్లాడినా కానీ ఐఎమ్ జస్ట్ జనరలైజింగ్ ది సిచ్యుయేషన్ ఇన్ ఎనీ చర్చ్, ఎవ్రీ చర్చ్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు లేకపోవచ్చు, రాబోయే దినాల్లో రాదని చెప్పలేము, గతంలో లేదని కూడా చెప్పలేము. అటువంటి అనుభవాలు ఉంటాయి. సో ఇక్కడ స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. అనగా ఈ ప్రధాన గాయకునికి అనే ఈ నేపథ్యం గురించి ఆలోచిస్తే ఎవరు అంటే మోషే చేత సంగీత గానాలు ఆలపించడానికి దేవుని సన్నిధిలో ఆరాధనలో చేయడానికి మోషే చేత నియమించబడ్డవారు వారు కహతీయులు నుంచి కోరహు అక్కడ మనకు ప్రధానంగా కనబడి ఆ తర్వాత అతని సంబంధితులను భూమి నెరలు విరిచి దేవుని ఉగ్రతకు వారు లోనవుతారు. సో ఆ తర్వాత కాలంలో ఏమైందంటే దేవుని మందసాన్ని యెరూషలేమునకు తీసుకువచ్చే ఆ సమయంలో, అనగా దావీదుపురమునకు తీసుకొచ్చే ఆ సమయంలో ఒకసారి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో 16వ వచనం. లేవి కుమారులు గెర్షోను, కహతు, మెరారి. సో ఇక్కడ ఈ కహతు ఎవరంటే లేవి కుమారుడు, ద ఓన్ సన్. లేవికి పుట్టిన 3 కుమారులు కహతు అనేవాడు మధ్యలో కనబడుతున్నాడు. సో ఆ కహతు కుమారులు వారి వివరాలు రాస్తూ 22వ వచనంలో కహతు కుమారులో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు. సో లేవి కుమారుడు కహతులోంచి కోరహు పుట్టాడు. సో ఆ తర్వాత మరలా ముందుకు వస్తే 30వ వచనంలో ఉజ్జా కూడా ఇక్కడ కనబడతాడు. ఆ ఉజ్జా ఎవరంటే మెరారి 3వ కుమారుడు. సో వాట్ ఎవర్. 31వ వచనానికి వస్తే నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. ఎవరంటే సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరిస్తూ ఉండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూసుకుంటారు. ఈ ప్రకారం తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహతీయుల కుమారులు గాయకుడు హేమాను. కహతీయుల కుమారులు అనగా ఈ కహతు వంశాన్ని సంగీత బృందంగా నియమించింది ఎవరు? మోషే. అందులోంచి కోరహు అతని కుటుంబము కొంత తిరుగుబాటు చేసినప్పటికీ కూడా కహతీయులకు అనగా కహతీయులు అంటే లేవి కుమారులు. లేవీలు ఎవరు? యాజకులు. ఆ యాజకుల్లోంచి, ఆ లేవి కుటుంబం నుంచి, కహతులోంచి కోరహు అనేవాడు తప్పిపోయినప్పటికీ కూడా ఇక్కడ కహతీ కుమారులో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడు యోబేలుకు పుట్టినవాడు. సో ఇక్కడ గాయకుడిగా ఎవరు కనబడుతుంటే కహతీలో హేమాను కనిపిస్తున్నాడు. అలాగే ఇన్ కంటిన్యూయేషన్ 31వ వచనం అయిపోయింది. 32వ వచనం
33 కూడా మనం చదివాము. ఆ తర్వాత 39వ వచనం చూస్తే ఆ 38, 39 కోరహు ఇస్సారునకు పుట్టెను, ఇస్సారు కహతునకు పుట్టెను, కహతు లేవినికి పుట్టెను, లేవి ఇశ్రాయేలుకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలుచువాడు. కహతులోంచి హేమాను వచ్చాడు. సో హేమానుకు సహోదరుడైన ఆసాపు ఇతని అనగా హేమానుకు కుడి పక్కన కూర్చుండువాడు. సో ఆసాపు కీర్తనలు మనకు చాలా కనబడతాయి ఇక్కడ కదా. సో దీన్ని బట్టి ప్రధాన గాయకుడు ఎవరంటే హేమాను కనిపిస్తున్నాడు మనకు. హేమాను చాలా స్పష్టంగా ప్రధాన గాయకునిగా మనకు కనిపిస్తున్నాడు. అలాగే ఫస్ట్ అసిస్టెంట్ హేమానుకు మరి ఆసాబుగా కనబడుతుంది. అదే రీతిగా మరి ఆ క్రమంలో మనము గమనిస్తే 25వ అధ్యాయం క్రానికల్స్లోనే, దినవృత్తాంతంలోనే 15వ అధ్యాయం దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. ఆ సమయంలో 4వ వచనం చూడండి. లేవీలైన కహతు సంతతి వారి అధిపతియగు ఊరియేలును వాని బంధుల్లో 120 మందిని, అలాగే మొరారువిలో అధిపతియగు ఆయాషాను, గెర్షోను సంతతి వారి యోవేలును, వీరందరినీ కూడా మరి ఏర్పాటు చేసుకుని ఆ 112 మందిని దావీదు సమకూర్చాడు. ఆ 112 మందితో 12వ వచనంలో లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండటి చేతను మనము మన దేవునిడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనం కలగచేశాను అంటూ మీరు ప్రతిష్ఠించుకుని అంటాడు. అదే రీతిగా 16 నుంచి 22 వరకు చూస్తే అంతటా దావీదు మీరు మీ బంధువులు కలిసి పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములతో నగు వాద్య విషయాలతో గంభీర ధ్వని చేయించు సంతోషంతో స్వరములెత్తి పాటకు ఏర్పాటు చేయడం లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. కావున లేవీలు యోవేలు కుమారుడు హేమానును, అతని బంధువుల్లో బెరెక్యా కుమారుడు ఆసాపును, అతని బంధువుల్లో మెరారీలలో కూషుయహు కుమారుడైన ఏతానును, వీరితో కూడా 2వ వరుసగా ఉన్న తమ బంధువులైన జకరియా, బీను, యసు. సో ఇక్కడ కూడా మరి ప్రధానంగా కనిపించే వ్యక్తి అంటే హేమాను, ఆ తర్వాత ఆసాపు, ఆ తర్వాత ఎతన్య మనకు కనిపిస్తున్నారు. సో ఆసాపు మస్ట్ బి ద ఫస్ట్ అసిస్టెంట్, ఏతన్ మస్ట్ బి సెకండ్ అసిస్టెంట్. ఇది దావీదు ఆ మోషే క్రమాన్ని తీసుకొని దావీదు స్థాపించింది. ఆ తర్వాత మందిర నిర్మాణము జరగక ముందు దావీదు తన నిష్క్రమణ ముందు మరి దేవాలయ కార్యక్రమాల నిమిత్తం ఆయన ఫైనల్గా సొలొమోనుకు దేవాలయ నిర్మాణ బాధ్యత అప్పగించక ముందు డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కూడా 25వ అధ్యాయం చూద్దాం. ఫస్ట్ క్రానికల్స్ 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో 1వ వచనం, 6వ వచనం, 7వ వచనం చూద్దాం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతూను అనువారి కుమారులు కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములు వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులు రాజాజ్ఞ ప్రకారం ప్రకటించుచు ఆసాపు చేతి కింద నుండి ఆసాపు కుమారులను జక్కూరు, యోసేపు, నెతన్యా అనువారు యెదూతూను సంబంధింలో పాటలు పాడుచు యెహోవాను స్తుతించటకై సితార్ను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యెదూతూను చేతి కింద యెదూతూను కుమారులైన గెదల్యా, జేరి, యెష్యా, హషబ్యా, మత్తిత్యా అనువారును, హేమాను సంబంధిలో హేమాను కుమారులైన బక్కి. సో వీరితో పాటుగా 5వ వచనంలో వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేటకే దేవుడు హేమానునకు 14 కుమారులు 3 కుమార్తెలను అనుగ్రహించారు. 7వ వచనంలో యెహోవాకు గానము చేతిలో నేర్పు పొందిన తమ సహోదరుల్లో కూడన్న ప్రవీణులైన పాటలకు లెక్కకు 280 మంది. సో డేవిడ్ అపాయింటెడ్
డిఫరెంట్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఫర్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ. వాటిలో సంగీత బృందం అనగా ఆరాధన బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆలయ నిర్మాణానికి ముందే ఎవరెవరు ఏ బాధ్యత నిర్వర్తించాలో మోషే ఇచ్చిన క్రమము చొప్పున దావీదు ఆ క్రమాన్ని ఇక్కడ నిర్దిష్టపరుస్తాడు. దీన్ని బట్టి మరి ఆ హేమాను అక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే దేవుడు హేమాను హెచ్చించనన్నాడు. సో ప్రధాన గాయకుడు హేమాను, అతని దగ్గర మరి డిఫరెంట్ ఫస్ట్ అసిస్టెంట్గా ఆసాప్ ఉన్నాడు, ఆ తర్వాత ఎదుతూన్ ఉన్నాడు, ఆ తర్వాత ఏతన్ ఉన్నాడు, వీరందరూ ఉన్నారు. సో ప్రధాన గాయకునికి అన్నప్పుడు తప్పనిసరిగా హేమాన్ అనే పేరు చెప్పడానికి వీలు ఉంది. అలాగే ఒక చివరిగా అప్పటికే చాలా సమయం తీసుకున్నాను కదా, ఈరోజు ఇంకో 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. తంతి వాయిద్యముతో వ్రాయబడింది, పాడదగింది అనే మాట హీబ్రూ భాషలో నెగినోత్ అనే పదం. నెగినోత్ అంటే స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. స్ట్రింగ్డ్ అనగా అంటారు వాటిని స్ట్రింగ్స్, ఈ తంతులతో వాడేది అనగా తీగలు, మాట సరిగా రాలేదు, తీగలతో. సో తంబూర సితారా అనే మాట కూడా బైబిల్లో చాలా కనబడతాయి. దావీదు ఈ తీగలతో, తంతి వాయిద్యములతో ప్రావీణ్యుడు ఆయన కాబట్టి ఆ తీగల ఇన్స్ట్రుమెంట్తోని ఆ పాట రాసి ఆ రాగాన్ని తెలుపుతూ హేమానుకు పంపించాడు. సో దావీదు వాడిన ఇన్స్ట్రుమెంట్ పేరు హార్ప్. హార్ప్ అంటే వీణ అని కూడా వస్తుంది. అనగా ఇప్పుడు మన భారతదేశంలో వాడుతున్న వీణలు లాంటివి కాదు. దావీదు పెట్టిన వీణ కోణంగా ఉంటుంది, పైనుంచి ఇలా వాయించే వీణ. సో ఈ తంతి వాయిద్యాలతో వాయించే వాటికి ఈ హార్ప్ అనేది ఒక మూల ఇన్స్ట్రుమెంట్ అయినట్టు. దాని నుంచి గిటార్లు కానీ లేకపోతే వీణలు కానీ ఇంకా ఏవైనా కానీ తర్వాత కాలంలో అభివృద్ధి చెందాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బై ది ఇన్స్క్రిప్షన్, ఆ కీర్తన 4వ కీర్తన పైభాగంలో పొందుపరచబడిన అంశాల ప్రకారము ఈ కీర్తన ప్రధాన గాయకునికి హేమానుకు దావీదు వ్రాసి ఇది తంతి వాయిద్యాలతో ఈ పాట పాడాలి అంటూ ప్రధాన గాయకుడికి పంపించాడు. సో ఈ కీర్తనలోని నేపథ్యాన్ని, కంటెంట్ బట్టి చూస్తే 3వ కీర్తన 4వ కీర్తన ఏ కంటిన్యూషన్గా భావించే అవకాశాలు ఉన్నాయి. మరి రేపటి నుంచి ఈ 4వ కీర్తనలోని మొదటి వచనం మొదలుకొని కొన్ని దినాలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీ లేఖనాల నుంచి అనేక అంశాలు ప్రభా మీరు మాకు నేర్పిస్తున్నారు. ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖన సారాంశం మా ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో మేలు కలుగుకరంగా ఉంది, స్ఫూర్తిదాయకంగా ఉంది. స్తుతులు చెల్లిస్తాం తండ్రి. దీవించండి, ఆశించండి. ఈ లేఖనాల్లోంచి ఆయా భక్తుల అనుభవాలు సంగీత రూపంలో మాకు కీర్తనలో అందించబడి ఉండగా వాటిని కేవలము సంగీతాలుగా మాత్రమే కాకుండా వారి ఆయా వ్యక్తుల అనుభవాలుగా భావిస్తూ ఆ అనుభవాలను మా అనుభవాలకు అన్వయించుకుంటూ మేము విశ్వాసం ఎదుగుటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించు.